అండి. విశ్వ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. నేనిప్పుడు చేయబోయేది తోటకూర పులుసు చేస్తున్నానండి. తోటకూర పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు. నేను బాండ్లీ పెట్టుకుని ఆయిల్ పెట్టుకున్నానండి. ఇప్పుడు దీంట్లో 2 పచ్చిమిర్చి, ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి నేను. ఇవి వేసేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలు వేపుకోవాలండి కలర్ వచ్చే వరకు. ఇదండి ఉల్లిపాయ ముక్కలు వేగాయి కదండీ! ఇందులో పావు స్పూన్ పసుపు వేస్తున్నానండి నేను. అలాగే ఒక టమాటాని నేను ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. టమాటా పేస్ట్ వేస్తున్నాను. టమాటా పేస్ట్ కూడా కొంచెం మగ్గాక చూద్దామండి. ఇదిగోండి ఇలా టమాటా మగ్గింది కదండీ! ఇప్పుడు నేను ఒక స్పూన్ కారం వేస్తున్నానండి. అలాగే కొద్దిగా ఒక స్పూన్ కల్లుప్పు ఇందులో నేను ఇప్పుడు తోటకూర వేసేస్తున్నానండి. ఇలా శుభ్రంగా తరిగి కడిగి పెట్టుకున్నానండి నేను తోటకూర. కాసేపు ఈ తోటకూర మగ్గాలండి. మూత పెట్టుకోకూడదండి. ఆకుకూరలు ఏ వండుకున్నా సరే మూత పెట్టుకుంటే కలర్ మనకి గ్రీన్ కలర్ తక్కువ ఉంటది. తగ్గిపోతదండి అలాగా. ఇలా మూత పెట్టుకోకుండా చేసుకుంటే చాలా బావుంటుందండి ఇలాగా. ఇదండి తోటకూర అంతా మగ్గింది కదండీ! ఇప్పుడు ఒక అర స్పూన్ ధనియాల పొడి వేస్తున్నానండి. ఇలా ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి. ఇందులో మనం వాటర్ పోసుకుంటున్నానండి నేను. బాగా ఉడకాలండి తోటకూర. చూద్దామండి. ఇదిగోండి తోటకూర ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో పులుసు వేస్తున్నానండి. చింతపండు పులుసండి ఇది. చాలా తక్కువండి. చిన్న గోళికాయ సైజు చింతపండు తీసుకున్నానండి. తక్కువ వేసుకోవాలి. ఆకుకూర కదండీ! ఎక్కువ పులుసు బాగోదు. ఈ పులుసులో బాగా ఉడకాలండి ఇది ఇంకాను. పులుసు వేసా. చూద్దామండి. అంతే అండి అయిపోయిందండి ఇది. తాలింపు వేసుకుందాం ఇప్పుడు. నేను పక్కకు పెట్టేస్తున్నాను. తాలింపుకి ఆయిల్ పెట్టుకున్నానండి నేను. ఆవాలు వేసుకుందాం. కొద్దిగా జీలకర్ర. వెల్లుల్లి రెబ్బలండి. ఎండుమిర్చి వేస్తాం. కరివేపాకు. తోటకూర పులుసులో వేస్తాం.
అంతేనండి. తోటకూర పులుసు అయిపోయిందండి. ఇదిగోనండి తోటకూర పులుసు రెడీ అండి. ఇలా పెట్టుకోండి. తోటకూర పులుసు చాలా బావుంటుందండి. అంతేనండి. తోటకూర పులుసు గనుక మీకు నచ్చినట్టయితే నా ఛానెల్‌కి ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్.